అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు తిరిగి ఈ ఉదయకాలంన ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి ఈ దైవదాసుని ఏర్పాటు చేసుకున్నాడు. నేను చెప్తున్న మాటలను మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలని కోరుతూ మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. 3వ పాఠ్య భాగముగా దేవుని ఆత్మకార్యాలను వివరించిన జకరియా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడ్డది. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి మాట దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు చేసే అతి గొప్ప కార్యాన్ని ఇక్కడ జకరియా భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. ఈ ఆత్మ సంబంధమైన కార్యాలు ఈ భూమి మీద ఏ మనుషుడు చేయలేడు. నిజమే, దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా దేవుడు చేసే కార్యాలు చేయలేడు. దేవుళ్ళు అనబడుతున్న వారు కూడా చేయలేరు. ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలరు. ఏమిటనగా, మన పాపాన్నే మనిల వస్త్రాన్ని తీసివేసి ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్షణ వస్త్రాన్ని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు రక్తము చేత పాపమనే మైల వస్త్రాన్ని కడుక్కున్నావా? ఈరోజు ఒక ప్రశ్న నీకు మైల వస్త్రము నీకున్నది, అది నీకు కనబడడం లేదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఆ మైల వస్త్రాన్ని కడగడానికి సిద్ధంగా ఉంది. ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించుకున్నావా? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నీ పాప వస్త్రాన్ని కడుక్కో, ప్రశస్త వస్త్రాన్ని ధరించుకో. ఎవరైతే రక్షణ వస్త్రాన్ని ధరిస్తారో వారికి మాత్రమే ఆ పరలోక రాజ్యము ప్రాప్తిస్తుంది. కనుక రక్షణ ఉచితం. నేడే మేలుకొని ఆ రక్షణ వస్త్రాన్ని పొందుకోవాలని కోరుతూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.